వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు గాంధీ కుటుంబంపై జరిగిన లాఠీ చార్జిని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులను ఖండిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ పనితీరును విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. నీట్ పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేయడమని భావించినటువంటి విద్యార్థి లోకమంతా దేశ రాజధానిలో జంతర్ మంతర్లో మరి నిరసన తెలుపుతున్నటువంటి శాంతియుత పరమైనటువంటి నిరసనను ఒక దమనకాండగా భావించినటువంటి కేంద్ర ప్రభుత్వము తీవ్రంగా విద్యార్థులను కొట్టడము, వారికి రక్తస్రావమైన వదిలిపెట్టకపోవడము, బాలికలను చూడకుండా, మహిళా విద్యార్థులను చూడకుండా మరి పోలీసు అదేవిధంగా సైన్యాన్ని మోహరించి వాళ్ళ ఆ జంతర్ మంతర్ ప్రాంతాన్నంతా గందరగోళపరిచి భయభ్రాంతుల గురించి యావత్ భారతదేశం దిగ్భ్రాంతి గురి చేసేటువంటి విధంగా ఈ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండించినటువంటి భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తీవ్రంగా చలించి ఈ దేశ భవిష్యత్తును నాశనం చేయడానికే ఈ బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని భావించి ఆ విద్యార్థి లోకానికి మద్దతుగా ప్రధాని ఇంటి ముందు మరి నిరసన చేయడం జరిగింది. ఆ నిరసనను భగ్నం చేస్తూ ఆయనతో పాటు ప్రతిపక్షాలు, ఈ దేశంలో పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చాలా మంది ముఖ్య నాయకులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారితో సహా ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా చాలా మంది విపక్ష నాయకులతో కలిసి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్నటువంటి సమయంలో, నిరసన తెలుపుతున్నటువంటి తరుణంలో మళ్ళొక్కసారి ఈ కేంద్ర ప్రభుత్వం, భాజపా ప్రభుత్వము మరి రాహుల్ గాంధీ గారిని సైతం గాయపరిచి, నెట్టివేసి, పోలీసులను మోహరించి, అక్రమంగా అరెస్టు చేసి మరి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి వైనాన్ని ఇవాళ యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో భాగంగానే వారి శంకరపట్నం మండలంలో కూడా మరి నిరసన తెలియజేస్తూ ఆ యొక్క దమనకాండం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి లోక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిజంగా ఆ సోనం ఏదైతే వాంఛుకున్నారో వారి శాంతియుత వాతావరణంలో మరి ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. అయినా కూడా చలించినటువంటి ఈ ప్రభుత్వం కఠిన నిర్ణయంతో కఠోరంగా వ్యవహరిస్తూ ఏమాత్రం చలించకుండా, వారు మాట్లాడకుండా, మరి సంప్రదింపులకు పోకుండా మొండి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. ఆ మొండి వైఖరి నశించాలని సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే విద్యార్థులతో పాటు ఆ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వాంఛుతో పాటు విపక్ష నాయకులతో ఇవాళ సంప్రదింపులు జరిపి ఈ దేశ భవిష్యత్ అయినటువంటి మరి ఏదైతే విద్యార్థి లోకానికి న్యాయం చేయాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వెంటనే ఆ నీటు ఏదైతే పేపర్ లీక్ అయిందో దాన్ని రద్దు చేయాలి, మళ్ళీ పెట్టాలా, విద్యార్థి లోకానికి భవిష్యత్తును అందించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. దానికి కారణమైనటువంటి వాళ్ళ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కేవలం రాజీనామా చేయమని కోరినంత మాత్రాన విద్యార్థులను ఈ విధంగా చితకబాడడం కారణమని సందర్భంగా ఖండిస్తూ ఉన్నాము. ఇంకొకటి, మరి ఇంత జరిగినా కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ మరి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మరి ఉలకడం లేదు, పడకడం లేదు. మరి నిన్నటి దాకా మోడీ దేవుడన్నా అని మరి ప్రగల్భాలు పలికినటువంటి మరి వాళ్ళ బండి సంజయ్ నోరు మూతపడిందా? మీ కళ్ళు కనబడట్లేవా? చెవులు వినబడట్లేదా? మరి మీ దేవుడన్న మోడీ చేస్తున్నటువంటి
దమనకాండ మీ కళ్ళకు కనబడటం లేదా? విద్యార్థులను చితకబాస్తుంటే, ఈ దేశ భవిష్యత్తును నాశనం చేస్తుంటే మరి మీ నోరు మూతెందుకు పడ్డది బండి సంజయ్ గారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. ఎంతసేపు కేవలం శ్రీరాముని అడ్డు పెట్టుకొని జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఏ పని పాట లేకుండా, నియోజకవర్గంలో 10 పైసల పని చేయకుండా కేవలం సెంటిమెంట్ తో ఓట్లు పొందాలనేటువంటి మీ నైజం మంచిది కాదు. మీరు పని చెయ్యాలా, ఓట్లు అడగాలి, అంతేకాని ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతను అడ్డు పెట్టుకొని మాత్రం ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి విద్యార్థి లోకానికి అన్యాయం చేయకూడదని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై జై